హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే దొండకాయ టమాటా కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా రైస్లోకి చాలా బాగుంటుంది. ఎలా చేద్దామో చూద్దాం. నేనైతే ఇలా ముందుగా దొండకాయలు తీసుకొని నీట్గా కడుక్కున్నాను. ఆ తర్వాత ఇలా ముందుగా దొండకాయ టమాటా ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. కొంచెం ఆనియన్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను. అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకున్నాను. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టి కలుపుకోవాలి. ఆ తర్వాత దొండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. దొండకాయలు మంచిగా ఫ్రై అయితేనే కర్రీ బాగుంటుందండి. ఒక 10-20 మినిట్స్ అలా ఉడికించుకున్నాను నేను. చూసారా, ఇంకా ఉడకలేదని మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టాను. అలా ఒక 10-20 మినిట్స్ అలా మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై కావాలి. రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై కావాలి. ఇలా రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై అయితేనే కర్రీ బాగుంటుందండి. మొత్తం ఇలా మంచిగా కావాలి. ఆ తర్వాత టమాటా వేసుకున్నాను నేను. టమాటా వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. టమాటా కూడా మెత్తగా ఉడికే వరకు ఉంచుకోవాలి. మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటా ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి మూత పెట్టి. ఇలా ఉడికిందో లేదో చూసుకొని కలుపుకోవాలి. ఇలా అడగంటకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ముక్కలకి కారం పట్టే వరకు ఇలా కలుపుకోవాలి. అలా కలుపుకొని గ్యాస్ స్లిమ్గా పెట్టుకోవాలి. గ్యాస్ స్లిమ్గా పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూసారా ఎలా ఉడుకుతుందో? అంతే అండి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత చూసుకోవాలా ఉడికిందా లేదా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఆ తర్వాతకి ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాను నేను. అంతే అండి, చాలా ఈజీ, చాలా త్వరగా అయిపోతుంది. ఇలా చేస్తే ఎవరైనా తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా త్వరగా అయిపోతుంది. అంతే అండి. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.